ఇప్పుడు అంటే ఈ బస్సు ప్రమాదంలో మొత్తం ఆ బస్సులో 46 మంది ఉన్నారు. 46 మందిలో నలుగురు పిల్లలు, 42 మంది పెద్దవాళ్ళు. నలుగురు పిల్లల్లో ఇద్దరు పిల్లలు తప్పించుకోగలిగారు. ఇద్దరు పిల్లలు చనిపోయారు. మొత్తంగా 19 మంది బస్సులో చనిపోయారు ఇప్పటి వరకు. మిగతా వాళ్ళు సేఫ్ అయ్యారు. ఇందులో ఇద్దరు డ్రైవర్లు ఉన్నారు, శివనారాయణ అండ్ మిర్యాల లక్ష్మయ్య. క్లీనర్ కూడా మిర్యాల అశోక్ అనే ఒక అబ్బాయి క్లీనర్ కూడా ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇప్పుడు ఏంటంటే మూడు విషయాలు బయటకు వచ్చాయి. ఒకటి, ఈ అసలు ప్రమాదం ఎలా జరిగింది అంటే బైక్ అయితే బస్ కిందకి వెళ్ళింది. ఇప్పుడు కూడా విజువల్లో మనం చూడొచ్చు, బస్ కిందనే ఆ బైక్ అయితే ఉంది. కాబట్టి బస్ కింద బైక్ వెళ్ళడం వల్ల బైక్ లో ఉండే ట్యాంక్ మూత ఊడిపోవడం, పెట్రోల్ కిందకి రావడం, ఈ లోపల రాపిడికి అది నిప్పు రవ్వలు ఇచ్చాడు. దాంతో పెట్రోల్తో అంటుకున్న తర్వాత బస్సులో లగేజీలో ఒక 400 కొత్త ఎల్లో కలర్ బాక్సుల్లో సెల్ ఫోన్లు ఉన్నాయి. ఈ 400 సెల్ ఫోన్లో లిథియం బ్యాటరీ ఉంది కాబట్టి అది మండుకొండుతో అది పేలడం, దానివల్ల సివియర్గా బస్సుకి ఇమ్మీడియట్గా సెకండ్స్లో బస్సులో మంటలు వచ్చేయడం అనేది మనకి కనబడుతుంది. సో దీనికి ఇప్పుడు అసలు ప్రమాదం ఎలా జరిగిందనే దగ్గర డ్రైవర్ మిర్యాల లక్ష్మయ్య పోలీసులతో చెప్పినట్టుగా ఒక వార్త లీక్ అవుతుంది. అఫీషియల్గా పోలీసులు చెప్పట్లేదు కానీ లీక్ అవుతున్న ఆ వార్త ప్రకారం ఏంటంటే, అసలు బైక్ని నేను కొట్టలేదు, బైక్ ఆల్రెడీ రోడ్డు మీద పడిందేమో నాకు తెలియదు, అక్కడ వర్షం అది పడుతుంది నాకు కనబడలేదు, నేను వెళ్ళిన తర్వాత నా వెనక కూర్చున్న అశ్విన్ అనే వ్యక్తి మంటలు గమనించి నాకు చెప్పాడు. దాంతో నేను వెళ్ళి శివనారాయణ లేపి మేద్దరం వెళ్ళి దాన్ని ఆర్పడానికి ట్రై చేశాము. ఈ లోపల బ్లాస్ట్ వినపడింది, ఒక పేలుడు, దాంతో మేము భయపడి పారిపోయాం అనేది అతని వెర్షన్గా చెప్తున్నారు. సో ఇంకొక వెర్షన్ ఏమొస్తుందంటే, అసలు ఆ టైంలో డ్రైవర్ కూడా డ్రైవ్ చేయలేదు. క్లీనర్ అశోక్ అనే అబ్బాయి ఉన్నాడు, అబ్బాయి అంటే క్యాబిన్ మెయింటెనెన్స్ చేసే అబ్బాయి, ఆ అబ్బాయి చేశాడు డ్రైవింగ్, అప్పుడు చేస్తున్నాడు. ఎందుకంటే వీళ్ళు ఒక్కొక్కసారి నిద్ర లేకపోతే ఏమన్నా ఇబ్బందిగా ఉన్నప్పుడు కొంతసేపు వాళ్ళకి కూడా ఇస్తూ ఉంటారు. అనఫ్సెల్గా ఇవ్వకూడదు కానీ వాళ్ళ ఇంక విధిలేని పరిస్థితిలో వాళ్ళు సరిగా నిద్ర లేకపోవడం, తోలలేకపోవడం, అక్కడేమో డెడ్ లైన్ ఉంటుంది, అర్లీ మార్నింగ్ వెళ్ళిపోవాలి, లేకపోతే అక్కడ 8 తర్వాత వాళ్ళు సిటీలోకి అలో చేయరు. సో ఈ ప్రాబ్లమ్స్ బస్సులకు ఉంటాయి కాబట్టి ఒక్కోసారి నేను నిద్ర వస్తుందిరా నా వల్ల కాదన్నప్పుడు ఇంకొక డ్రైవర్ని అడుగుతారు, నాకు కూడా నా వల్ల కూడా కాదన్నప్పుడు క్లీనర్ నేను తోలుతున్నా అన్నప్పుడు ఇచ్చేస్తారు. అలాగే ఇస్తున్నారు, అలాగే ఇచ్చారనేది ఒక వెర్షన్. ఇది ఒక వైపు ఉంటే, అసలు ఈ శివశంకర్ ఎవరు అనే దాని మీద మీడియా దృష్టి పెట్టింది. శివశంకర్ అనే అబ్బాయి 22 ఏళ్ళు 23 ఏళ్ళు ఉంటుంది. ఆ అబ్బాయి కర్నూలులో ప్రజానగర్ అనే ఒక ఏరియాలో ఉంటున్నాడు. వాళ్ళమ్మ యశోద మాత్రం, తండ్రి లేడు. సో ఈమెను యశోదతో మీడియా మాట్లాడారు. దాని తర్వాత ఈ శివశంకర్కి సంబంధించిన ఒక ఫుటేజ్ కూడా బయటకు వచ్చింది. ఈ శివశంకర్ ఎవరంటే ఒక పెయింటరు ప్లస్ గ్రానైట్ టైల్స్ ఇళ్లలో వేస్తుంటాడు. సో అబ్బాయికి రెగ్యులర్గా పని దొరకడం, డబ్బులు ఉండడం, కొంత డబ్బులు చేతిలో ఆడుతుండడం వల్ల మంచి బైకులు పిచ్చింది అబ్బాయికి. సో పల్సర్ బైక్తో విన్యాసాలు చేయడం ఇవన్నీ చేస్తుంటాడు అని చెప్తున్నాడు. కరెక్ట్గా 2 గంటల 20 నిమిషాలకి రాత్రి ప్రమాదం జరిగింది. 2 గంటల 40 నుంచి 45 నిమిషాల మధ్య ఈ అబ్బాయి ఏమో 2 గంటల 20 నిమిషాలకి అంటే దాదాపు 20 నిమిషాల ముందు అనమాట, 2 గంటల 20 నిమిషాలకి ఒక పెట్రోల్ బంకులో పెట్రోల్ పోయించడానికి అబ్బాయి వెళ్ళిన సీసీటీవీ ఫుటేజ్ ఇప్పుడు బయటకు వచ్చింది. అది నేను చూశాను. అందులో ఏముందంటే, ఈ అబ్బాయి వెనకాల ఇంకెవరో అబ్బాయి బ్యాగ్ వేసుకుని అబ్బాయి కూడా కూర్చున్నాడు. ఇద్దరు అక్కడికి వచ్చారు. అక్కడ ఎవరు లేరు పెట్రోల్ పోయడానికి, అరుస్తున్నాడు. అది కాసేపు దాని మీద కూర్చొని దాని తర్వాత ముందు వెనకున్న అబ్బాయి దిగాడు. దాని తర్వాత ఈ అబ్బాయి కూడా దిగి పక్కకు వచ్చి వెతికారు. ఆ వెతుకుతున్నప్పుడు అతను తూలుతున్నాడు. ఈ అబ్బాయి శివశంకర్ తూలుతున్నాడు. మళ్ళీ శివశంకరే బైక్ దగ్గరికి వచ్చాడు. ఇంకొక అబ్బాయి కనబడలేదు. శివశంకర్ వచ్చి ఆ బైక్ని ఒక చేత్తో ఇలా తిప్పాడు రౌండ్కి. అంటే అది ఇట్లుంది, మళ్ళీ ఇప్పుడు ఇట్లా వెళ్ళాలి కాబట్టి బైక్ని కూర్చొని మామూలుగా తిప్పకుండా చేత్తో ఇలా తిప్పాడు, స్టాండ్ వేసే ఇలా తిప్పాడు. అంటే అబ్బాయికి కొంత బైక్తో విన్యాసాలు చేసే లక్షణాలు ఉన్నాయని అర్థమవుతుంది. తిప్పినాక బైక్ మీద కూర్చొని దాన్ని
చాలా హార్ష్గా ఇలా తిప్పాడు. ఆ తిప్పేది అక్కడే స్కిడ్ అయింది. అంటే ఈ అబ్బాయి మందులో ఉన్నాడు అనేది అర్థమవుతుంది. ఆ అబ్బాయికి మందు అలవాటు ఉందని కూడా అతని ఫ్రెండ్స్ వాళ్ళు చెప్తున్నారు. సో మందేసుకొని డ్రైవ్ చేస్తున్నాడు అనేది పోలీసులు ఇప్పటివరకు చెప్తున్నారు. సో దాంట్లో క్లియర్గా 20 నిమిషాల ముందే అబ్బాయి తూగుతున్నాడంటే ఖచ్చితంగా మందేసుకుని డ్రైవ్ చేస్తున్నట్టు అర్థమవుతుంది. రెండోది అబ్బాయికి విన్యాసాలు చేసే అలవాటు కూడా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. దీని నుంచి ఆ అబ్బాయే బైక్ని కొట్టినట్టుగా బస్సుని అబ్బాయి ఢీకొని ఆ బస్సు ఆ స్పీడ్కి అబ్బాయి కింద పడిపోయాడు, బండి లోపలికి వెళ్ళిపోయింది. అందుకనే డ్రైవర్కి తెలియదు, ఏదో జరిగిందని ఆయనకి ఇమ్మీడియట్గా ఏమి తెలియదు. వెనకాల తగిలింది కాబట్టి ఆయనకి తెలియదు. సో ఆయన వెళ్ళిపోతున్నాడు, ఈ బైక్ లోపలికి వెళ్ళిపోయింది, అది కూడా ఆయన గమనించలేదు. పక్కన వెనకున్న అశ్విన్ అన్న అబ్బాయికి మంటలు కనబడ్డాయి. అశ్విన్ అన్న అబ్బాయి కూడా మీడియాతో మాట్లాడాడు. నేను ఫస్ట్ చూశాను, నాకు మంటలు కనబడ్డాయి, నేను ఇమ్మీడియట్గా డ్రైవర్ని అలర్ట్ చేశాను. డ్రైవర్ కూడా ఆపి పక్కన ఉన్న శివనారాయణ లేపి వెళ్ళి ఆ మంటల్ని నీళ్లతో, వాళ్ళు కూడా చిన్నవి అనుకున్నారు, నీళ్లతో అరపడానికి ట్రై చేస్తున్నారు. కానీ అవి ఈ లగేజ్లో 400 సెల్ ఫోన్లు ఉండడం వల్ల అవి ఆ లిథియం బ్యాటరీ అంటుకోవడం వల్ల అది పేలింది. దానివల్ల బస్సులోకి ఇమ్మీడియట్గా వచ్చాయి. ఎక్కడైతే లగేజీ పెడతారో దానిపైన బస్సులో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది చనిపోవడానికి ప్రధాన కారణం ఇదే. ఈ లోపల జనం ఇచ్చేశారు. మళ్ళీ ఒక హరీష్ అనే ఒక అబ్బాయి